Wondering what this 40 is and how it is related to the classroom? Well, 40 minutes అనేది మన రెగ్యులర్ క్లాసెస్లో ఒక టీచర్కి యావరేజ్గా దొరికే సమయం. ఈ సమయాన్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే మన క్లాసెస్లో చాలా లెర్నింగ్ జరుగుతుంది. I don't think any class time gets wasted. మరి ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ టైం అంటే ఏంటి? To answer this question, we will see what time on learning is. క్లాస్రూమ్లో ఒక లెర్నింగ్ యాక్టివిటీపై స్టూడెంట్స్ ఎంత సమయాన్ని కేటాయిస్తారో ఆ సమయాన్ని టైమ్ ఆన్ లెర్నింగ్ అని అంటాము. ఈ వీడియోలో క్లాస్ టైం ఎలా యూజ్ చేస్తున్నామో అండ్ క్లాస్లో లెర్నింగ్ టైంని ఎలా పెంచుకోవచ్చో చూద్దాం. క్లాస్ టైం కెన్ బి బ్రాడ్లీ కేటగరైజ్డ్ ఇంటూ టైమ్ టువర్డ్స్ లెర్నింగ్ యాక్టివిటీ అండ్ నాన్ లెర్నింగ్ యాక్టివిటీ. ముందుగా లెర్నింగ్ యాక్టివిటీ గురించి చూద్దాం. స్టూడెంట్స్ని క్లాస్లో ఎంగేజ్ చేసే ఎలాంటి కంటెంట్ యాక్టివిటీ అయినా లెర్నింగ్ యాక్టివిటీగా పరిగణిస్తాము. ఎగ్జాంపుల్గా చూడాలి అంటే టీచర్ క్లాస్ చెప్తుంటే స్టూడెంట్స్ వినటం, స్టూడెంట్స్ టీచర్ తర్వాత రిపీట్ చేయటం, ఇచ్చిన టాపిక్ పై స్టూడెంట్స్ డిస్కస్ చేయటం, స్టూడెంట్స్ లెర్నింగ్ మెటీరియల్స్ అంటే టెక్స్ట్ బుక్స్, వర్క్షీట్స్, యాక్టివిటీస్తో ఎంగేజ్ అయి ఉండటం, లేదా ఇంకా ఏ విధంగా అయినా స్టూడెంట్స్ వాళ్ళ పియర్స్తో లేదా టీచర్స్తో కానీ లెర్నింగ్ ప్రాసెస్లో ఎంగేజ్ అయ్యి ఉండొచ్చు. టీచర్స్ స్టూడెంట్స్కి లెర్నింగ్ యాక్టివిటీ ద్వారా మ్యాక్సిమం టైమ్ ఆన్ లెర్నింగ్ ఉండేలా చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ నాన్ లెర్నింగ్ యాక్టివిటీ గురించి అర్థం చేసుకుందాం. నాన్ లెర్నింగ్ యాక్టివిటీ అంటే స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఉన్న ఎటువంటి లెర్నింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి లేరు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్ ఒక్కొక్కరిని పిలిచి అటెండెన్స్ తీసుకుంటున్నప్పుడు స్టూడెంట్స్ ఖాళీగా ఉండటం, అలాగే క్లాస్లో టీచర్ ప్రొజెక్టర్ సెట్ చేస్తూ ఉండగా స్టూడెంట్స్ ఎటువంటి కంటెంట్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకపోవడం. టీచర్ ఏదైనా యాక్టివిటీ చేసే ముందు దానికి కావలసిన మెటీరియల్స్ని ఏర్పాటు చేసుకోవడం. ఈ 3 క్లాస్ రూమ్ సెనారియోస్లో స్టూడెంట్స్ ఎటువంటి లెర్నింగ్లో ఎంగేజ్ అవ్వలేదు కాబట్టి వీటిని నాన్ లెర్నింగ్ యాక్టివిటీస్గా కన్సిడర్ చేస్తాము. ఇటువంటి నాన్ లెర్నింగ్ యాక్టివిటీస్ వల్ల క్లాస్లో చాలా ఇంపార్టెంట్ టైం లాస్ అవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పటి వరకు చూసిన దాంట్లో నుండి మనకు ఎంతవరకు అర్థమైందో ఒకసారి చెక్ చేసుకుందాం. మేము చూపించే సెనారియోస్లో ఏది లెర్నింగ్ యాక్టివిటీ అండ్ ఏది నాన్ లెర్నింగ్ యాక్టివిటీ కింద వస్తుందో మీరు ఐడెంటిఫై చేయండి. సెనారియో ఏలో టీచర్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేస్తున్నారు అండ్ స్టూడెంట్స్ ఇండిపెండెంట్గా కంటెంట్ మెటీరియల్తో ఎంగేజ్ అయి ఉన్నారు. సెనారియో బిలో టీచర్ ఒక స్టూడెంట్ని పిలిచి నోట్బుక్ చెక్ చేస్తున్నారు. టేక్ యూర్ టైమ్ టు రిఫ్లెక్ట్ ఆన్ లెర్నింగ్ యాక్టివిటీ అండ్ నాన్ లెర్నింగ్ యాక్టివిటీ. ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం. ఇక్కడ సెనారియో ఏ లెర్నింగ్ యాక్టివిటీ కింద వస్తుంది. టీచర్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా కూడా స్టూడెంట్స్ అందరూ టెక్స్ట్ బుక్ చదువుతూ ఎంగేజ్ అయి ఉన్నారు. సెనారియో బిలో ఒక స్టూడెంట్కి మాత్రమే తన హోంవర్క్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన స్టూడెంట్స్ అంతా ఎటువంటి లెర్నింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి సెనారియో బి నాన్ లెర్నింగ్ యాక్టివిటీగా పరిగణిస్తాము. ఇప్పటి వరకు మనం లెర్నింగ్ యాక్టివిటీ అండ్ నాన్ లెర్నింగ్ యాక్టివిటీ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు మనం నాన్ లెర్నింగ్ యాక్టివిటీస్ని ప్రొడక్టివ్గా అండ్ మీనింగ్ఫుల్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇక్కడ ఒక టీచర్ బయాలజీ డయాగ్రామ్ బోర్డ్ మీద డ్రా చేస్తున్నారు. ఇది పూర్తి అయ్యే వరకు స్టూడెంట్స్ ఖాళీగా ఉంటే చాలా టైం లాస్ అవుతుంది కదా. అందుకని టీచర్ ఈ విధంగా ప్లాన్ చేయొచ్చు. టీచర్ డ్రా చేసే సమయంలో ఇదివరకే చెప్పిన కాన్సెప్ట్స్ పై లేదా ప్రస్తుతం చెప్పే కాన్సెప్ట్స్కి సంబంధించిన వర్క్షీట్స్ చేయొచ్చు. టీచర్తో పాటు స్టూడెంట్స్ని కూడా డయాగ్రామ్ డ్రా చేయమని చెప్పొచ్చు, లేదా స్టూడెంట్స్కి జంబుల్ లెటర్స్ ఇచ్చి బాడీ పార్ట్స్ నేమ్స్ని కరెక్ట్ స్పెల్లింగ్లో అమర్చమని చెప్పొచ్చు, లేదా ఇలాంటి వేరే ఏదైనా క్రియేటివ్ వర్క్షీట్స్ ఆర్ జిగ్సా పజిల్స్ ఇవ్వవచ్చు. స్టూడెంట్స్ పాప్ క్విజెస్ అంటే షార్ట్ క్విజెస్ అటెంప్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫోటోసింథసిస్ అనే టాపిక్ మీద పిక్చర్ సీక్వెన్సింగ్ చేయొచ్చు, అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటివి చేయొచ్చు. ఇంటి దగ్గర ఈజీగా దొరికే మెటీరియల్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాస్, రబ్బర్ బ్యాండ్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్ లాంటివి యూజ్ చేస్తూ బయాలజీ మోడల్స్ తయారు చేయొచ్చు.
ఇవన్నీ టైంని ప్రొడక్టివ్గా చేసుకోవడానికి కొన్ని ఐడియాస్. ఇవే కాకుండా మీరు ఇంకా ఏమైనా క్రియేటివ్ ఐడియాస్ గురించి కూడా ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఇలాంటి ఒక సందేహం రావచ్చు. The time for non-learning activities is not too much. We hardly spend 5 minutes or sometime even less on this. Then, why do we need to plan for this? నాన్ లెర్నింగ్ యాక్టివిటీస్ ద్వారా రోజు లాస్ అయ్యే టైం చాలా తక్కువగా అనిపించినప్పటికీ ఒక వీక్లో చూస్తే చాలా టైం లాస్ అవుతుంది. A lot of learning can happen when we plan properly for this time. ఇప్పుడు మీ క్లాస్ గురించి ఆలోచించండి. లిస్ట్ ఆల్ ది నాన్ లెర్నింగ్ యాక్టివిటీస్ అండ్ వాటిని ప్రొడక్టివ్ టైంగా మార్చుకోవడానికి ఏం చేస్తారో రాయండి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం. క్లాస్ టైం అనేది మనం మెయిన్గా లెర్నింగ్ యాక్టివిటీ అండ్ నాన్ లెర్నింగ్ యాక్టివిటీ కింద కేటగరైజ్ చేశాము. స్టూడెంట్స్ని ఎంగేజ్ చేసే ఎలాంటి కంటెంట్ యాక్టివిటీ అయినా లెర్నింగ్ యాక్టివిటీ కిందకి వస్తుంది. నాన్ లెర్నింగ్ యాక్టివిటీ అంటే స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఉన్న ఎటువంటి లెర్నింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి లేరు అని అర్థం. ఈ వీడియోలో మనం ఒక నాన్ లెర్నింగ్ యాక్టివిటీని ఎలా ప్రొడక్టివ్గా మార్చుకోవచ్చు అని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూసాము. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.